అందరూ అందరూ ప్రార్థన చేయండి, ఆయన ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నిరీక్షణ ఉంది మనకి. చెత్త రకాలు ఏదో చెత్త మాటలన్నీ చెబుతుంటారు, పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు. లక్ష్య పెట్టద్దు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, మనుషులకి వెళ్ళి కాదు నువ్వు చూస్తుంది, దేవునికి వెళ్ళి చూస్తున్నావు. ఎదురు చూడ, కార్యం జరిగేంత వరకు ఎదురు చూడ. దేవుని బలమైన కార్యాన్ని చూస్తావు, గొప్ప విడుదల. నాయనా, నీకేమన్నా కనిపించిందా సముద్రం మీద? ఏమీ కనబడలేదు ఏలినవాడా. అవునా? సరే, ఈసారి వెళ్ళి చూడు, నేను ప్రార్థిస్తాను. నాయనా, ఏమన్నా కనిపించిందా? లేదు ఏలినవాడా. అవునా? సరే, ఈసారి వెళ్ళు. ఏడో మారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏలినవాడా, అరచెయ్యంత మేఘం, అరచెయ్యంత మేఘం, అరచెయ్యంత మేఘం సముద్రం మీద నుండి ఆకాశానికి ఎక్కి వెళ్ళటం చూస్తున్నాను. శభాష్, కదిలాడు రా మన దేవుడు. ఓ కదిలాడు, కార్యం ప్రారంభమైంది. ఓ దేవుని కార్యం ప్రారంభమైంది. అరచేయంత కాదు, విస్తారమైన కార్యం జరగబోతుంది. కనిపించింది అరచేయంత మేఘమే, కానీ కార్యం మాత్రం ఓ బలమైన కార్యం. దేవుని స్పందన అరచేయంతే, కానీ దాని వెనక బలమైన కార్యాలు, బలమైన కార్యాలు. నువ్వు ఊహించని కార్యాలు, నువ్వు ఊహించని అద్భుతాలు, నువ్వు ఊహించని మహత్కార్యాలు యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాని సిగ్గుపరచిన దేవుడు నిన్ను నన్ను సిగ్గుపరచడు. బలహీనుడైన పేతుర్ని బలవంతుని చేసిన దేవుడు నిన్ను నన్ను బలవంతునిగా తప్పకుండా నిలుపుతాడు. మన లోపములు, మన పాపములు, మన పొరపాట్లు, మన అపరాధములు అన్నీ ఆయనకు తెలిసే ఉన్నాయి. ఆయన పాదాలను వదలొద్దు, ఆయన పాదాలను వదలొద్దు. సిగ్గుపడి అపరాధమును బట్టి ఆయనకు దూరం కావద్దు. నేను తగనో, పనికిరాను, అనర్హుడిని, అనర్హురాలని నిన్ను నువ్వు నిందించుకుంటూ, నీ పొరపాటును పదే పదే గుర్తు చేసుకుంటూ, నీ అపరాధములు పదే పదే గుర్తు చేసుకుంటూ, నిన్ను నువ్వు నిందించుకుంటూ, దూషించుకుంటూ దేవునికి దూరం కావద్దు. మనం చెంచలమని ఆయనకు తెలుసు, మనం అస్థిరులమని ఆయనకు తెలుసు, నిలకడలేని వారమని తెలుసు, బలహీనులమని తెలుసు. అందుకే కదా నా సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. బలపరచడానికే కదా, బాగు చేయడానికే కదా, నిలబెట్టడానికే కదా, కృప చూపడానికే కదా. ప్రభువా, ఈరోజు నీ బిడ్డలందరినీ నువ్వు దర్శించావు, మాట్లాడావు. వందనాలు, వందనాలు, వందనాలు. నాతో మాట్లాడావు తండ్రి, కృతజ్ఞతలు. నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం. ఆ బిడ్డలతో మాట్లాడావు, నీకు వందనాలు. ప్రభువా, బిడ్డలందరినీ బలపరచండి, స్వస్థపరచండి, హృదయ స్వస్థత దయచేయండి, మానసిక స్వస్థత దయచేయండి, ఆశా నిగ్రహాన్ని దయచేయండి, అస్థిరతను, చంచలత్వాన్ని దూరం చేయండి, ఇంద్రియ నిగ్రహాన్ని దయచేయండి, మనోబలాన్ని దయచేయండి, ప్రార్థన జీవితాన్ని బలోపేతం చేయండి. నా తండ్రి, నీకు వందనాలు, వందనాలు. ఏదైనా నువ్వు సాధించి పెట్టగల దేవుడు. నీ సన్నిధిని కాచుకొనుట అన్నిటికంటే ఉత్తమం నాయన. నీ కార్యం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూచుట అన్నిటికంటే ఉత్తమం అయింది నాయన. నీకు స్తోత్రాలు. ఇక నీ సన్నిధి దేవా, నీకు అటు ఇటు మనుషులకి వెళ్ళి నేను చూడన్నాయా. నీకు ఏం చేసిందో నువ్వే చేయాలి. నీ సన్నిధిలో దీనంగా కనిపెట్టుకుంటా ప్రభువా, కాచుకుంటా ప్రభువా, నీ సన్నిధిలో కాచుకుంటా ప్రభువా. నీకు వందనాలు. నీ బిడ్డలు ఇలా ప్రార్థన చేస్తుండగా బిడ్డల్ని బలపరచు. పరిశుద్ధాత్మతోను, శక్తితోను, అభిషేకంతోను నింపు. వారు కలిగి ఉన్న బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక. వారు సాతాను చేత పడుతున్న గాయాలు యేసు నామములో కట్టబడునుగాక. వాడి నీలి నీడ బిడ్డల మీద నుండి తొలగిపోవునుగాక. వాడి చీకటి నీడ బిడ్డల మీద నుండి యేసు నామములో, మా మీద నుండి యేసు నామములో తొలగిపోవునుగాక. నీకు అనుగ్రహం బిడ్డలందరికీ దయచేయి. ఎవరు ఏ సమస్యతో బాధపడతారో, ఏ కొదువతో ఉన్నారో, ఏ విషయంలో భయభీతులతో అల్లాడిపోతున్నారో వాటి నుంచి విడుదల కలగాలి. వారు ఆశించినది వారికి లభించినట్లు కృప చూపున్నాయి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా తాను కనికరించి బిడ్డలందరికీ సహాయం ఇచ్చి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, పసిబిడ్డలు, యవనులు, బిడ్డలందరినీ సమస్తం నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి
ఈ మనవులకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. అందరం మనం విడివిడిగా కూర్చుందాం. ఇద్దరు ముగ్గురుగా మనం రౌండ్ వేద్దాం. మన సమస్యలు ఒకరితో ఒకరు చెప్పుకుందాం. ఈ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థన చేద్దామని అందరం కూడా ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు దయచేసి ఎదురు కూర్చోండి. మోకాళ్ళ మీద ఇద్దరుగా ముగ్గురుగా త్వరగా కూర్చోండి, లేట్ చేయవాకండి. దేన్ని బట్టి కృంగిపో నిమిత్తం లేదు. నిరీక్షణ కోల్పోవద్దు, ఎదురుచూపును కోల్పోవద్దు. మన దేవుడు ఉన్నాడు, సజీవుడు, బలవంతుడు. నీకు చేత కాకపోతే నీ పక్షాన ఆయన కార్యం చేస్తాడు. నీవు సాధించలేనిది నీలో ఉండి ఆయన చేయగలుగుతాడు. నమ్మాలి, డౌట్ పెట్టుకోవద్దు. నిన్ను నిలబెడతాడు, బలపరుస్తాడు, వాడుకుంటాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయజాలిన శక్తి గల దేవుడు, దేవుడు దేవుడు శక్తి గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము ప్రార్థన చేద్దాం. ఒకరి సమస్య ఒకరు తెలుసుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. ఇది వాక్యానుసారం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 13వ వచనం నుంచి చదివితే ఈ సంగతులు రాయబడి ఉంటాయి. కాబట్టి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి అన్న వాక్యానుసారంగా మీ బంధకాల కోసం, వాటి నుంచి విడుదల కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబాలు కలిసి ప్రార్థన చేద్దాం. సంఘంలో ఉన్న బిడ్డలందరం కలిసి ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు నేను మౌనం అయిపోతాను. ఒకవేళ ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నానంటే ఓకే, నీతో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రార్థించు, ఆయన సన్నిధిని కాచుకో, కనిపెట్టు, భయపడుకో, సిగ్గుపడనక్కరలేదా. ప్రార్థన చేయి, కూర్చో. ప్రార్థన చేయాలి, కూర్చో. వేడుకోవాలి, దేవుణ్ణి వేడుకుందాం. యేసయ్యా, యేసయ్యా కనికరించు, కనికరించు, కార్యం చేయి తండ్రి, స్తోత్రం అంటూ అందరం కన్నీళ్లతో ఈరోజు స్పష్టంగా దేవుడినితో మాట్లాడాడు. అన్ని సంగతులు ఎత్తి మాట్లాడాడు. విడుదల రహస్యాన్ని కూడా ఈరోజు విప్పున్నాడు దేవుడు, మనకి చెప్పున్నాడు. పట్టుబడదాం. తెల్లవారుజామని లేదు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తెల్లవారుజామును మొదలు పెడదాం. ఎప్పుడు సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిని, నాకు తెలియదు, నువ్వు కదిలిన దాకా నీ వైపే చూస్తుంటాను ప్రభువా, నువ్వు కార్యం చేసిన దాకా నీ కొరకే కనిపెట్టుకుంటాను, నువ్వు నా పక్షమున కదిలిన దాకా నీ కొరకే నేను చూస్తావు ప్రభువా, నాకు న్యాయము తీర్చిన దాకా నీ వైపే చూస్తావు ప్రభువా. నాకు చేత కాదు, తెలివి లేదు, జ్ఞానం తెలివి, నాకు ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియదు ప్రభువా. ఎదురు దెబ్బలు అల్లాడిపోతున్నా ప్రభువా, కృంగిపోతున్నా తండ్రి. నువ్వు కనికరిస్తావని, దయ చూపుతావని, లేవనెత్తుతావని దీనంగా నీకు వెళ్ళి కనిపెట్టుకోవడం తప్ప నాకు ఇంకేం తెలుసు. నోరు తెరచి స్తుతించాలి, ప్రార్థన చేయాలి. లైవ్ లో, జూమ్ లో ఉన్న వాళ్ళు సైతం ఎలుగెత్తి యేసయ్యా, యేసయ్యా ప్రార్థన చేయి. యేసయ్యను అడుగు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రమయ్యా. అదుగో నీ సన్నిధిలో నీ బిడ్డల ప్రార్థన, నీ పిల్లల విజ్ఞాపన, ఉపవాసముతో ఇదిగో ఏకీభవించి గుంపులుగా వారు చేస్తున్న ప్రార్థన గైకొను తండ్రి. వారి విజ్ఞాపనకు చెవియొగ్గు తండ్రి. నీకు స్తోత్రము ప్రభువా, స్తోత్రము ప్రభువా, స్తోత్రము ప్రభువా. ఐక్యత కలిగి వారు చేస్తున్న ప్రార్థన విను తండ్రి. వారు శరీర సమస్యలు చెప్పారో, ఆత్మ సమస్యలు చెప్పారో, మానసిక సమస్యలు చెప్పారో, ఏది నీ ముందుంచారో, ఏది కోరారో, ఏది ఆశించారో, తృప్తిపరిచే దేవుడవు నీవు. నీ సన్నిధిని ఇంత ఎండలో లక్ష్య పెట్టకుండా, ఈ వేడిమి గాలి లక్ష్య పెట్టకుండా, నా ప్రభా ప్రాణమును ఆయాసపరుచుకుంటా సొమ్మశీలిన అనుభవంలో సైతం నీ పాదాల దగ్గర కాచుకున్నారే. నీ పిల్లల్ని దాటిపోతావా ప్రభు? ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల యందు, నా యందు, మా యందు కనికరం చూపి నీ బిడ్డల్ని ఒక్కసారి తాకయ్యా. నీ చల్లని చేత్తో ఒక్కసారి వారిని స్పర్శించు దేవా. వారికి స్వస్థత చేకూర్చు, ఆరోగ్యమును చేకూర్చు నాయన. దానికి స్వస్థతను, ఆరోగ్యమును మరలా కలుగజేస్తున్నాయి నాడు నా ప్రభా.
నీ ప్రజల గురించి మాట్లాడావు కదా. ఈరోజు నీ బిడ్డలకు నా తండ్రి మరలా స్వస్థతను, ఆరోగ్యమును కలుగజేయి ప్రభువా. నాయన సంపూర్ణతలోకి నడిపించు తండ్రి. వారు ఏ విధమైన సమస్య చేత బాధింపబడుతున్నారో ఆ విషయంలో వారికి మాకు విడుదల కలగాలి ప్రభువా. విశ్వాసంతో నీ బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు జరిగించు. ప్రార్థనలో బలపడాలి ప్రభువా. ఏకాంత ప్రార్థన అనుభవంలో బలపడాలి ప్రభువా. చిన్నదానికి పెద్దదానికి నీ సన్నిధిని సాష్టాంగపడి సాగిలపడి ప్రార్థనలో నీ మీద ఆధారపడే విధంగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. మళ్ళీ విశ్వాసాన్ని వృద్ధి పొందించు దేవా. నీకు వందనాలు 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 వందనాలు. కనిపెట్టి ప్రార్థన చేయటానికి తెల్లవారుజామున మెలకువగలిగి లేచి మోకాళ్ళేసి అలవాటు దయచేయ్యా. అందరూ నిద్రించే నీ సీది వేళ మోకాళ్ళుని నీ సన్నిధిని వెతికే అలవాటు మాకు దయచేయి. అది 3 నుంచి 5 మధ్యలోనే కాదయ్యా. 12 కావచ్చు, 1 గంట కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 నిశ్శబ్ద వేళ నీ సన్నిధిని వెతికేటట్లు కనిపెట్టి నీ సన్నిధిలో కాచుకునేటట్లు కృపనివ్వవా. అలాగే నా ప్రభా పగటి వేళల్లో కూడా ఎప్పుడు అవకాశం వస్తేప్పుడు నీ సన్నిధిని ప్రత్యేకంగా గడపడానికి అవకాశం ఇవ్వవా. అలాగే నాయన వారంలో ఒక రోజైనా, కనీసం నెలలో 2-3 రోజులైనా, కనీసం నెలలో 1 రోజైనా అన్నీ పక్కన పెట్టి, నెలలో 1 రోజైనా అన్నీ పక్కన పెట్టి ఏకాంతంగా నీ సన్నిధికి వచ్చి నీ పాదాల చెంతకొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెట్టుకుని నా ప్రభు ఆత్మ బలము పొందేటట్టు అనుగ్రహించమా. మాలో ఆ ప్రార్థన ఆత్మను మేలుకొల్పు, పురికొల్పు ఎక్కువ చేయి తండ్రి. ప్రార్థించే ఆసక్తిని ఎక్కువ చేయి తండ్రి. నీ సన్నిధిని కాచుకునే ఆసక్తిని ఎక్కువ చేయి తండ్రి. కనిపెట్టుకునే ఆసక్తిని ఎక్కువ చేయి తండ్రి. నిరీక్షణను, విశ్వాసాన్ని వృద్ధి పొందించు తండ్రి. కనికరించు. వీళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటికీ జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రార్థన విన్న దేవాదేవునికి స్తోత్రం చెల్లించుదామా? గట్టిగా గట్టిగా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ పైకి లేచి నిలబడదాం. పట్టుబడతారా? పట్టి విడుస్తారా? పట్టుబట్టాలి. ఎంతమంది పట్టుదలగా దేవుని సన్నిధిని కాచుకుంటారు చెప్పండి. కనిపెడతారా? రైట్. కుటుంబాలే కదలాలా. కుటుంబాలు ప్రభావితం కావాలి. నీ కుటుంబం నీ సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారాలి. మాదిరి కుటుంబంగా మారాలి. భక్తిగల కుటుంబంగా మారాలి. అనేక కుటుంబాలకు ఒక దీపంలాగా నీ కుటుంబం మారాలి. ఆమేన్. నా దేవుడు అలా చేయను గాక. దానికి ముందు నీ ఫ్యామిలీలో నువ్వే నడుం కట్టాలి. నువ్వే మొదలు పెట్టాలి. పట్టుబట్టు. సమస్యలు 24 ఉండొచ్చు, సమాధానం యేసు దగ్గర ఉంది. నేను సేవకులు కూడా చెప్తున్నాను, ఈరోజు కూడా నా పరితాపం అదే. ఈరోజు కూడా నేను ఎక్కువ ఆసక్తిగా ఉండేది ఆ విషయంలోనే. ఏంటంటే ఆయన సన్నిధిని కనిపెట్టుకోవటంలోనే. మరి ఇంకేం చేయాలి? నా చేత కొన్ని పనులు కావు, ఆయన చేత అవుతాయి. ఇప్పుడు చేతనైతే మనం చేయాలి, లేకపోతే చేసేవాడికన్నా అప్పచెప్పాలి కదా. చేసే ఆయనకన్నా కనిపెట్టుకొని ఆయనకు అప్పచెప్పాలి కదా. అందుకనే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే అలవాటు. ఏకాంతంగా వెళ్ళటం, ఆయన పాదాల దగ్గర కాచుకోవటం. నాకేం తెలియదు దేవా, ఇందులో ఎలా ముందుకెళ్లాలో నాకు తెలియదు దేవా, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు దేవా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు దేవా, ఈ పరిస్థితుల్లోంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు దేవా, నాకే ఐడియా రావటం లేదు దేవా. నేను మొద్దును ప్రభువా, నీ ముందు ఒప్పుకుంటున్నా ప్రభు, అంత తెలియలేదు. ఆయన పాదాల దగ్గర నేను కార్చిన కన్నీళ్ళు, ఆయన దయ కొరకు నేను కాచుకున్న తీరు, నాకు ఎప్పటికప్పుడు అది కొనసాగించుకుంటూనే ఉన్నాను. నేను ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఉన్న భేదం లేదు. ఎప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు వెళ్ళిపోయి కూర్చుని ఉన్నా ఆయన దగ్గర. దేవా కదలవా నా పక్షాన అని. మీకు తెలుసా, ఆశ్చర్య రీతిలో ఒకదానికోటి ఎవరో పని కట్టుకొని సమకూర్చినట్టు అన్నీ సెట్ అయ్యేవి. ఆయన దగ్గర కాచుకొని కనిపెట్టి ప్రార్థన చేసి ఆయన దగ్గర జ్ఞానం పొందుకొని తలపెట్టిన ఏ కార్యం ఫెయిల్ అవ్వాల, సక్సెస్ చేశాడు. అట్లా
విను, తల్లి చెప్పే మాట కూడా విను. విను, ఆమెకు చెప్పు. ఆయన మహాకృప ఎన్నో కార్యాలు అనుభవించే మీకు ఇంత సాక్ష్యం ఇస్తున్నాను. ప్రతి సమస్యకు యేసయ్య పాదాల దగ్గరనే సమాధానం ఉంది. నీకు పెద్ద ప్రార్థన నైపుణ్యం లేకపోవచ్చు, వెళ్ళి ఆయన దగ్గర దీనంగా కన్నీళ్లతో కూర్చోలేవా? అనర్గళంగా ప్రసంగాలు చేయకపోయినా, ప్రార్థన మాటలు రాకపోయినా, మూగగా నీ గోడను దేవునికి చెప్పుకోవడం చేత కదా? కన్నీళ్లతో నాకు కనిపెట్టి సహాయం చేయ తండ్రి అని ఆ 2 ముక్కలు అడగటం చేత కదా? నా పక్షాన కదులయ్యా, నా బిడ్డల పక్షాన కదులయ్యా, సంఘం పక్షాన కదులయ్యా, నాయకుని పక్షాన కదులయ్యా నేను 4 ముక్కలు చేత కావా? అసలు అక్కడికి వెళ్ళి కూర్చో, ఆ నడిపింపు ఆయనే ఇస్తాడు. నువ్వు ఎలా మొరపెట్టాలో కూడా ఆయనే నీకు నా నడిపింపిస్తాడు. అన్ని రకాల భాషలు, అన్య భాషలు మాట్లాడడానికి శక్తిని ఇచ్చాడే యెరూషలేము స్థానికులకి. నీకు నాకు శక్తిని ఇవ్వడంటావా? కాచుకుందాం. కృప మనకు తోడై ఉండునుగాక. చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. తలలోంచి కళ్ళు మేయండి. పరిశుద్ధ తండ్రి, మళ్ళీ ఒక్కసారి బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. ఎండ దెబ్బ తగలకుండా బిడ్డల్ని కాపాడు. అలాగే తిరిగి వెళ్ళనై ఉండగా మార్గమందు తోడై ఉండి సురక్షితమైన ప్రయాణం తెచ్చి లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఈ సంగతులు వింటున్న వారిని కూడా బలపరచు. వారు అనేక మందితో పంచుకొని ప్రార్థనకు రేపబడేటట్లు, ప్రార్థనకు పురికొల్పుకునేటట్లు, కనిపెట్టి ప్రార్థన చేసుకుని గొప్ప కార్యాలు సాధించినట్లు సహాయం వచ్చి నీ సహవాసంలో వర్ధిల్లాలి బిడ్డలు. నీ సన్నిధిని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. ఆనాటి భక్తులు ఎలాగైతే ఆ భక్తి సాధన చేశారో మేము కూడా అలా సాధన చేయాలి. అనుగ్రహించు. శత్రువుని బంధించు, వాడి క్రియలు బంధించు, నిర్వీర్యపరచు. నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు వాడికివ్వు నాయన. ఉత్సాహం, విశ్వాసం, ధైర్యం, ఉరికి పనిచేసే భాగ్యం మాకివ్వు దేవా. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. మరికొన్ని అప్పులు తొలగించు, రోగాలు స్వస్థపరచు, కుటుంబాల్లో కలతలు తొలగించు, కేసులు కొట్టు, సంతానోత్పత్తి లేని వారి గర్భఫలం ఇవ్వు. శరీర సంబంధంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాటిని తొలగించు. ఎవరు ఏ విషయాల్లో నలుగుతున్నారో వారికి విడుదల దయచేయి. ఆత్మీయంగా దిగజారిపోయి బలహీనతలకు చిక్కి పదే పాపంలో పడుతున్న వారికి సరిదిద్ది ఉపవాసంతో నీ పాదాల చెంత కనిపెట్టుకొని ఆత్మ అభిషేకాన్ని పొంది, ఆత్మ బలాన్ని పొంది తిరిగి భక్తిలో పుంజుకోవడానికి ప్రోత్సాహాన్ని, పురికొల్పును దయచేయి తండ్రి. బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది
ఒడిలోని ఒదిగి తినయ్యా. ఉపకారం స్మరించి నీ ఉపకారం స్తుతి స్తోత్రం తెలిపెదను, నే స్తుతి స్తోత్రం తెలిపెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా, కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. స్తోత్రం. కనులు మూసి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించుదాం. మంచి కాపరి జీవ కాపరి, మంచి కాపరి జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. ఆయన రెక్కల నీడలో నిలిచే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన భుజము పైన మనమున్నాం. దేనికి భయపడవలసిన అవసరం లేదు. ప్రశాంతమైన హృదయాలతో సంతోషంగా యేసయ్యా పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని, భుజ
భుజము పైన సోలెదను, నీ భుజము పైన సోలెదను, నీ రెక్కల నీడలో నుండి, నీ రెక్కల నీడలో నుండి లోకాన్ని మరచెదను, ఈ లోకాన్ని మరిచెదను. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ మన తల్లి మన తండ్రి సమస్తము మన దేవుడే. యేసయ్యా స్తోత్రం. రేయింపవలు వెతికానయ్యా, రేయింపవలు వెతికానయ్యా, నీకై వేచి తిని, నే నీకై వేచి తిని. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీ నామం సాగెదను, నే నీ నామం సాగెదను, నీ నామం సాగెదను, నే నీ నామం సాగెదను. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. యేసయ్యా యేసయ్యా దేవా దేవా నీకే నా స్తుతి ఆరాధన 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 నీకే. యేసయ్యా దేవా 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 ప్రియుడా నజరేయుడా నజరేయుడా యేసయ్యా యేసయ్యా నీకే నా స్తుతి ఆరాధన మా స్తుతి ఆరాధన యేసయ్యా యేసయ్యా
కాపరి ప్రధాన కాపరి హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా ఆహారమై వచ్చితివా ఆత్మలో కలసితివా నా ఆత్మలో కలసితివా ఆత్మలో కలసితివా ఆత్మలో కలసితివా పరిశుద్ధాత్మ ఆదరణకర్త దేవుని ఆత్మ ఇదిగో నీ పిల్లలు ఓ నీ సంఘము ఓ నీ రాజ్యము రమ్ము రమ్ము ఆత్మైన వాడ రమ్ము ఆత్మైన వాడ రమ్ము మమ్మల్ని బాగు చేయము బ్రతికించుము స్వస్థపరచుము వెలిగించుము అభిషేకించుము స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 నిన్ను నేను పట్టుకుంటిని నిన్ను నేను పట్టుకుంటిని భుజము పైన సోలెదను నీ భుజము పైన సోలెదను నీ రెక్కల నీడలో నుండి నీ రెక్కల నీడలో నుండి లోకాన్ని మరచెదను ఈ లోకాన్ని మరచెదను